ఈ ఫోటోని ఒకసారి గమనించండి. ఇక్కడ కాళీమాత మహాశివుడిని కాలుతో తన్నినట్లుగా కనిపిస్తుంది. ఒకసారి రాక్షసులందరూ రక్తబీజుడి ఆధ్వర్యంలో దేవతల మీదికి యుద్ధానికి వస్తారు. రక్తబీజుడికి బ్రహ్మ దగ్గర నుంచి ఒక వరం ఉంటుంది. అదేమిటంటే తన రక్తపు బొట్టు ఎక్కడైతే పడుతుందో అక్కడి నుండి మరొక రక్తబీజుడు ఉద్భవిస్తాడు. అలా దేవతలు రక్తబీజుడిని చంపడానికి ప్రయత్నించిన ప్రతిసారి వేల మంది రక్తబీజులు పుట్టుకొచ్చేవాళ్ళు. అప్పుడు దేవతలందరూ పార్వతీమాతని సహాయం కోరుతారు. దానికి పార్వతీదేవి కాళీమాత కింద అవతారం ఎత్తి రక్తబీజుడి తల నరికి ఆ రక్తం మొత్తం ఒక్క చుక్క కూడా కింద పడకుండా మొత్తం తాగేస్తుంది. ఆ తర్వాత కాళీమాత విజయంతో ప్రళయ తాండవం చేస్తుంది. ఇలా విశ్వమంతా ఎక్కడ ప్రళయంలో అంతమైపోతుందో అని భయపడి బ్రహ్మ విష్ణువులు శివుడి సహాయం కోరుతారు. శివుడు కాళీమాత తాండవం చేస్తూ వెళ్తున్న దారికి అడ్డుగా పడుకుంటారు. కాళీమాత తాండవం చేస్తూ తన ఎడమ కాలుని శివుడి గుండెల పైన పెడుతుంది. అప్పుడు పార్వతీదేవి స్పృహలోకి వచ్చి కాళీమాత శాంతిస్తుంది. అప్పటి నుండి కాళీమాతని ఈ రూపంలోనే మనం పూజిస్తున్నాం. జై కాళీమాత అని కమెంట్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.